నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థులు ప్రపంచ స్థాయి గుర్తింపును పొందేలా విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత 10 ఏళ్లలో దేశంలో తయారీ ఎగుమతుల రంగాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025-26 ఆర్థిక బడ్జెట్పై శాసనసభలో చర్చకు సమాధానమిచ్చిన మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు శాసనసభ్యులకు క్రీడా పోటీలు మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు శక్తి యాప్ ఈ నెల 8న యాప్ను ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ఈ శతాబ్దపు ప్రథమార్థం ముగిసేలోపు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే మన జాతీయ లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి విద్యా సంస్థలు విద్యార్థులు విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. అంతర్జాతీయీకరణ ప్రయత్నాలు సహకార బలోపేతంతో విద్యార్థులు ప్రభావవంతమైన గుర్తింపును సంపాదించుకునేందుకు కృషి చేయాలన్నారు. కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన 2 రోజుల సందర్శకుల సదస్సు ముగింపు సభలో ఆమె మాట్లాడుతూ విద్యా సంస్థల్లో అద్భుతమైన విద్య అందుబాటులోకి వస్తే విదేశాల్లో చదువుకునే ధోరణి తగ్గుతుందన్నారు. इस कॉन्फ्रेंस के लिए चुने गए विषयों पर हुए विचार मंथन का सारांश सुनकर मैं कह सकती हूँ कि उच्च शिक्षा से जुड़े अत्यंत महत्वपूर्ण आयामों पर उपयोगी निष्कर्ष निकले हैं. इस समापन सत्र में संक्षिप्त प्रस्तुतियां करने वाले विशेषज्ञों तथा विस्तार से गहन विमर्श करने वाले उनकी टीमों के सभी सदस्यों को मैं सराहना करती हूँ. पाठ्यक्रमों की फ्लेक्सिबिलिटी, क्रेडिट शेयरिंग, क्रेडिट ट्रांसफर, मल्टीपल एंट्री एंड एग्जिट ओपिनियंस, राष्ट्रीय शिक्षा नीति 2020 के तहत लागू किए गए ऐतिहासिक बदलाव है. मुझे विश्वास है कि विद्यार्थियों की सुविधा को आप सब केंद्र में रखेंगे. टेक्नोलॉजी के माध्यम से एकेडमिक फ्लेक्सिबिलिटी को आप सब प्रभावी बनाएंगे. इससे विद्यार्थियों को बहुमुखी प्रतिभा विकसित करने तथा अपनी पसंद के पाठ्यक्रमों में अध्ययन करने में अवसर प्राप्त होंगे. 21वीं सदी के पहली चौथाई के अंत में हम स्वाधीन भारत के अमृत काल से गुजर रहे हैं. इस सदी के पूर्वार्ध के संपन्न होने के पहले ही भारत को विकसित देश बनाने का हमारे राष्ट्रीय लक्ष्य है. इस लक्ष्य को प्राप्त करने के लिए ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ట్రైనీ అధికారులు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి వారితో కాసేపు సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ పాలన సంక్షేమంలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు పన్నుల ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారులుగా పన్నులు నిర్ధారించడంలో న్యాయమైన సమర్థవంతమైన పారదర్శక పాత్రను పోషిస్తున్నారన్నారు. మన మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని, డిజిటల్ కనెక్టివిటీ అంతరాలను తొలగిస్తుందని, ఆర్థిక అవకాశాలు మునుపెన్నడూ లేనంతగా అందుబాటులో ఉన్నాయన్నారు. గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా తయారీ ఎగుమతుల రంగాలు దేశాభివృద్ధిలో నేడు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలపై నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ వెబినార్లో ప్రధాని వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య, వ్యాపార రంగాల్లో పలు సంస్కరణలను అమలు చేయడమే కాకుండా ఆయా రంగాలకు ప్రభుత్వం భరోసాగా నిలిచి నూతన మార్గాలను తెరిచిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సమ్మిళిత వృద్ధిపై దేశం తన నిబద్ధతను నిలకడగా ప్రదర్శిస్తుందన్నారు. సులభతర వాణిజ్య విధానం, పన్ను సడలింపు, ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యాల కల్పన వంటి వాటి వల్ల నేడు దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ ఎగుమతుల రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. एक दशक से भी ज्यादा समय से सरकार की नीतियों में इतनी कंसिस्टेंसी देख रहा है
बीते 10 वर्षों में भारत ने लगातार रिफॉर्म्स, फाइनेंशियल डिसिप्लिन, ट्रांसपेरेंसी और इंक्लूसिव ग्रोथ को लेकर अपनी प्रतिबद्धता दिखाई है। कंसिस्टेंसी और रिफॉर्म्स का एश्योरेंस एक ऐसा बदलाव है जिसकी वजह से हमारी इंडस्ट्री के भीतर नया आत्मविश्वास आया है। మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తన సామాజిక మాధ్యమ ఖాతాలను ఎంపిక చేయబడిన మహిళల చేతికి అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకోసం నమో యాప్ ఓపెన్ ఫోరంలో స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలను పంచుకుంటున్న మహిళలను ఎంపిక చేయనున్నట్లు ప్రధాని వివరించారు. ఇప్పటికే చాలా మంది స్ఫూర్తిదాయక ప్రయాణాలను పంపిస్తున్నారన్న మోదీ మరింత మంది మహిళలు ముందుకు వచ్చి తమ జీవిత ప్రయాణ అనుభవాలను పంచుకోవాల్సిందిగా సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వన్యప్రాణుల పునరావాసం సంరక్షణ కేంద్రమైన వంతారాను ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా మోదీకి స్వాగతం పలికారు. అనంతరం అనంత్ అంబానీతో కలిసి ప్రధాని మోదీ వంతారా మొత్తం కలియ తిరిగారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో ప్రధాని సరదాగా గడిపారు. పులి, సింహం పిల్లలతో కాసేపు ఆడుకున్నారు. సింహాల పిల్లలకు, జిరాఫీలకు ఆహారం అందించారు. అలాగే జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ వంటి సదుపాయాలు కలిగిన పశు వైద్య వన్యప్రాణుల ఆసుపత్రిని వీక్షించారు. నిలబెడతామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు 2025-26 బడ్జెట్పై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ వచ్చిందనేది అందరూ గుర్తించారన్నారు. కానీ అసెంబ్లీకి రాని శాసనసభ్యులు మాత్రం బయట ఉండి విమర్శలు చేస్తున్నారని పయ్యావుల కేశవ్ అన్నారు. అన్ని వర్గాలకు అనువైన బడ్జెట్ అని పేర్కొన్నారు. 73 కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించామన్నారు. పెన్షన్ కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలను వేచేస్తున్నామన్నారు. చెప్తాను అధ్యక్ష, వ్యవసాయ రంగం 16% వస్తే సేవల రంగం 11.9 అంటే 12%. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి అధ్యక్ష. అదే 2019 నుంచి 24 వరకు అంటే గత పాలకులు ఉన్నప్పుడు వ్యవసాయం 10.3% పడిపోయింది. సేవల రంగం 9.9 అంటే 10% పడిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో వ్యవసాయంలో పెరిగేటువంటి ఉత్పత్తి రంగాలు, పరిశ్రమల్లో వాళ్ళు చేసేటువంటి ఆదాయం పెంపకం, లేకపోతే సేవల రంగంలో పెంపకం, ఇవన్నింటినీ కలిపితేనే ఈ 3% అభివృద్ధి వస్తే అధ్యక్ష ఎంత వచ్చిండేది అధ్యక్ష? 76,195 కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చిండేది అధ్యక్ష. అది అధ్యక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పదే జీడీపీలు, జిఎస్డిపిలు చెప్తే మేము కూడా గత పాలనలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సంఖ్యలు అంకెలు అనుకునే వాళ్ళం అధ్యక్ష. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే తప్ప మనం అందరం శ్రమ పడకుండా 50 బస్తాలు పండిద్దామా, శ్రమపడి 80 బస్తాలు పండిద్దామా అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి రావాలి అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా ఆయన బాటలో నడవాలి. ఆయన చెప్పేటువంటి మార్గంలో బ్లైండ్ గా ఫాలో అవ్వాలని నేను చెప్తున్నా అధ్యక్ష. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆయన 70వ దశకాన్ని చూశాడు. 78లో రాజకీయాల్లోకి వస్తే 70వ దశకం, 80వ దశకం, 90, 20, 2001, 2010, 20 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాలు అన్ని చూసిన తర్వాత ఆర్థిక పరిస్థితులు అన్ని ఈ నెల 18 నుండి 3 రోజుల పాటు సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ చర్చ సమయంలో ఆయన ఈ ప్రకటన చేశారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి పలు క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రిలీఫ్ ఉండాలా అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని అడిగి చిన్న కార్యక్రమం పెట్టాను. రేపు 18 తారీఖు 19, 20 ఈ 3 రోజులు క్రీడా కార్యక్రమాలు పెట్టాం. దీంట్లో ఎమ్మెల్యేలు అందరూ మహిళలు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. సరదాగా 3 రోజులు పురుషులకి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, మహిళలకి బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నికాయ్, టగ్ ఆఫ్ వార్, 100 మీటర్స్ పరుగు పందాలు మరియు క్రికెట్ కూడా ఉంది.
ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టామమ్మా, ఓన్లీ స్పోర్ట్సే కాదు, అన్నీ పురుషులకి మహిళలు కూడా పెట్టాం. పాటలు పాడడం, నాటకాలు, స్కిట్లు, చిన్న చిన్న స్కిట్స్ ఉంటాయి కదా, స్కిట్స్ కానీ, సోలో పెర్ఫార్మెన్స్ మరియు నృత్యం. దీనిపైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చీఫ్ విప్లు ఉన్నారు, కాబట్టి వాళ్ళకి మీ పేర్లు ఇస్తే కమిటీ ఉంది, పీపుల్ మాట్లాడాము, అన్నీ మాట్లాడాము. కమిటీ మీకు పేరు నేమ్స్ ఇస్తే మనకు 18, 19, 20వ తారీఖు నైట్కి ముఖ్యమంత్రి కానీ 21st నైట్ కానీ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ప్రైజ్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి ఫలితాలు ప్రకటించడంతో ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల కోడ్ను తక్షణం ఉపసంహరిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి గత వైసీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసన మండలిలో ఈరోజు మంత్రి మాట్లాడుతూ పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ కేంద్రానికి గత ప్రభుత్వం లేఖ రాసిందని పేర్కొన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శాతం పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో, మరి మనకేదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే చెప్పడం, నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా. పోలవరం ఎత్తు 41.15 మీటర్లని గాని, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని గాని, పోలవరంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని గాని 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజు అంటే 2019 ఆంధ్రప్రదేశ్లో మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు, పని ప్రదేశాల్లో వారికి రక్షణ కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్ను తీసుకువస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ రోజు శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో లైంగిక వేధింపులు దిశ చట్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ నెల 8వ తేదీ మహిళా దినోత్సవం రోజున ఈ యాప్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విషయంలోని ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకు సంబంధించి ఈ రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయికి సెపరేట్ గా ఒక ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేశాం. ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సెపరేట్ గా వింగ్ ని ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం. మహిళలుగా మనందరం ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు. మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు, సత్యదూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి. వార్తల్లో చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏ అని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, పెంచబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పెరిగిన ఛార్జీలు అన్నీ గత ప్రభుత్వం పెంచి వెళ్లినవేనని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకి ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం గత 9 నెలల్లో ఆ ఖర్చుని 60% తగ్గించిందని తెలిపారు. ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం పడకుండా చూస్తున్నామని మంత్రి వివరించారు. 23 పెన్షన్ ఛార్జెస్, 22, 23, 24 పెన్షన్ ఛార్జెస్ ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు, ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని, ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు, ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన. విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎయిడ్స్ నివారణపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎయిడ్స్ రోగులకు సహాయం అందించడానికి, హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించడానికి కౌన్సిలింగ్, నిర్ధారణ పరీక్ష, తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సంక్రమించకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 59 ఏఆర్టీ కేంద్రాలు, సుమారు 2,25,000 పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయన్నారు. మారుమూల ప్రాంతాలలో పరీక్షలు నిర్వహించేందుకు 10 కొత్త మొబైల్ ఐసీటీసీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. 0.46% అంటే 2,447 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు 2010-11లో 0.46% ఉంటే ఇప్పుడు 0.04% అది తగ్గింది అధ్యక్ష. అదేవిధంగా అడల్ట్ పాపులేషన్లో 2.45% ఉంటే 98 నాటికి ఇవాళ అది 0.62% తగ్గింది అధ్యక్ష. అయితే దీని మీద అవగాహన పెంచడానికి అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. 96 ఎన్జిఓలు, 13 రూరల్ ఎన్జిఓలు, రెడ్ రిబ్బన్ క్లబ్స్, ఇట్లా అనేక సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా కూడా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా టీవీల్లో కానీ లేదా ఈ కోటింగ్స్ ద్వారా కానీ, ఐఈసీ ప్రోగ్రాంల ద్వారా కూడా రైల్వే స్టేషన్లో ప్యానల్స్ పెట్టడం ద్వారా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. అయితే ప్రధానంగా ఇది ఒక స్టిగ్మా లాగా, సామాజిక రుగ్మతగా భావిస్తున్నారు కాబట్టి ప్రజలు ముందుకు రావాల్సిందిగా మేము కోరుతుంటాం ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేస్తామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మార్చి నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తానని తెలిపారు. యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000
వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధికి దూరం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి భారీ నిధులు మంజూరవుతున్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్లో 69,000 కోట్లతో ప్రతిపాదనలు పంపారని, త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయన్నారు. అప్పుడే వెళ్ళలేదుగా, నేను బాయ్కాట్ చేస్తున్నానన్నాడుగా. ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో నువ్వు రోడ్లంతా తిరిగి రోడ్లు అరిగిపోయేలాగా నడిచేసావు. తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజలు ఇచ్చినప్పుడేమో నువ్వు సభకి వెళ్ళవా? నువ్వు 14, 19 సభకి ఎందుకు వెళ్ళలేదు అసలు? ప్రతిపక్ష హోదా అనేటువంటి హక్కు లేకుండా ప్రజల పక్షాన హౌస్కు వెళ్ళి మీరు పోరాడండి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం. బడ్జెట్ విషయంలో ఇది 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇందులో చాలా వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలను కలిపి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో సమగ్రంగా గాన అధ్యయనం చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాపత్తుల రాజశేఖర్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు హబ్గా తీర్చిదిద్దామని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మ్యారిటైమ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్పై ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్ కన్సల్టెన్సీతో నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టుల అభివృద్ధిలో లాజిస్టిక్ రంగం కీలకమైందని, మ్యారిటైమ్ లాజిస్టిక్స్ రంగాల్లో రాష్ట్ర భాగస్వామ్యానికి కృషి చేస్తున్నామన్నారు. మహిళా రక్షణకు ఏర్పాటు చేసిన చట్టాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి శాంతిశ్రీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళంలో మహిళల విద్యాభివృద్ధి, సామాజిక భద్రత, సంక్షేమంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళకి సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచడం కోసం ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఒక అవేర్నెస్ మీటింగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గౌరవ సన్యాసి నాయుడు గారు అటెండ్ అయ్యి ఉమెన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉమెన్ సంబంధించిన యాక్ట్స్ పైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను, వారి ఆస్తులను కాపాడడంలో ఏపీ స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏపీఎస్డీఆర్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని కాకినాడ జిల్లా ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండెంట్ ఎం నాగేంద్రరావు పేర్కొన్నారు. కాకినాడలోని ఏపీఎస్పీ గ్రౌండ్స్లో జరిగిన అత్యాధునిక సహాయ రక్షణ పరికరాల ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎస్డీఆర్ఎఫ్ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపడుతుందన్నారు. ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ గురించి కొంత ఎక్విప్మెంట్ డీజీ గారి ద్వారా మాకు బెటాలియన్స్కి వచ్చినవి. అవన్నీ కూడా ఫంక్షన్స్ కోసము కొత్తగా ఓరియంటేషన్ గురించి ఒక ట్రైనింగ్ పెట్టుకున్నాము. ఆ ట్రైనింగ్లో కొంతమంది నేర్చుకున్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా 100 మెంబర్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాస్టర్స్ అవ్వాలని చెప్పేసి ఆ ట్రైనింగ్ సందర్భంగా ఒకసారి ఎక్విప్మెంట్ అందరినీ డిస్ప్లే చేసాము. ఆ ఎక్విప్మెంట్ మీద నేర్చుకుని ఎప్పుడైనా ఏదన్నా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే తొందరగా రషప్ అయ్యి అక్కడ ప్రజలు ఆస్తిపాస్తుల్ని
ప్రాణాలని కాపాడటమే పోలీసుల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి కాపాడడం కోసము మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఇది నిరంతరం ప్రక్రియ, ప్రతిరోజు చేసుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అట్లాగే 3rd బెటాలియన్లో స్టేట్ డిజాస్టర్ టీం అంతా కూడా చాలా కష్టపడి ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక 5-6 చనిపోయిన వాళ్ళని బాడీలు దొరక్కపోతే మా వాళ్ళంతా రెస్క్యూ చేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. దుర్గా ఘాట్లో కూడా డ్యూటీ చేస్తారు. ఈ సూసైడ్ చేసుకునే బాయ్స్ని కానీ గర్ల్స్ కానీ. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకం ద్వారా తక్కువ ధరలకే మందులు లభిస్తున్నాయని తిరుపతి జిల్లా ప్రజలు తెలిపారు. దేశంలోని పేద ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరలలో అందేలో లక్ష్యంతో ఏర్పాటు చేసిన జనరిక్ కేంద్రాలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయంటున్నారు. 2008లో జన్ ఔషధి పథకంగా ప్రారంభించబడిన ఈ పథకం 2016లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పేరుతో ఎక్కువ కేంద్రాలను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నాణ్యమైన మందులు తక్కువ ధరలకి లభిస్తున్నాయని వారు తెలిపారు. నాణ్యమైన అతి తక్కువ ధరకి మనకి అందిస్తుంది. దీనివల్ల ప్రజలకు ఎంతో ఈ ఆరోగ్య సంబంధమైన ఈ మందుల యొక్క భారము తగ్గుతుంది. ఈ జనరిక్ మందులు చక్కటి నాణ్యతతో కూడినవి. పేద మధ్య తరగతి ప్రజల యొక్క లబ్ధి కోసము కేంద్ర ప్రభుత్వము ఒక పథకంగా దీన్ని నిర్వహించి కొనసాగిస్తున్నది. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం జన ఔషధిలో షుగర్, బీపీ మాత్రలు వాడుతున్నాను. బయట మెడికల్ షాప్స్ కంటే ఇక్కడ చాలా చౌక ధరకే దొరుకుతున్నాయి. వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. ఈ మెడిసిన్స్ తక్కువ రేటుకు దొరకడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంచెం బాగా సేవ్ అవుతున్నారు. ఇలాంటి పథకాలు అమలు చేసిన ప్రధానమంత్రి మోడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గత 8 ఏళ్లుగా నేను బ్లడ్ క్లాట్కు, బీపీ, షుగర్కు వేరే అమెరికాలో కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై 25% సుంకాలు అమలు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి రాగానే మిత్ర దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడా చెల్లించారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్, కెనడా ప్రధాని ట్రూడో అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో చర్చలు జరిపారు. సరిహద్దు భద్రతకు సైన్యాన్ని మోహరిస్తామని, వ్యవస్థీకరణ నేరాలు, మనీ లాండరింగ్, ఫెంటనిల్పై పోరాటానికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. దీంతో సుంకాల అమలును 1 రోజుల పాటు వాయిదా వేసేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. ఆ గడువు నేటితో ముగిసింది. ఇదిలా ఉండగా చైనా దిగుమతులపై 10% విధించిన సుంకాలు గత నెలలోనే అమల్లోకి రాగా తాజాగా వాటిని 20% పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లు అదే ధోరణిలో కదలాడాయి. సెన్సెక్స్ 73,000 దిగువకు చేరింది. ఈ ఉదయం 72,817 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,633 నుంచి 73,033 మధ్య కదలాడింది. చివరికి 96 పాయింట్ల నష్టంతో 72,989 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 22,082 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసల మేర బలపడి ₹87.27గా నమోదైంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.